హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో మనం C++ స్టార్ట్ చేసాం, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథం, సుడో కోడ్ గురించి మాట్లాడాం, ఫ్లో చార్ట్స్ గురించి మాట్లాడాం, బేసిక్వి చూసాం, లైక్ బైనరీ టు డెసిమల్, డెసిమల్ టు బైనరీ, అండ్ డిస్క్రిప్షన్లో ఒక హోంవర్క్ షీట్ కూడా పెట్టా. సో ప్రతి లెక్చర్ అయ్యాక ఆ హోంవర్క్ షీట్లో ఏవైతే హోంవర్క్స్ ఉన్నాయో అవి కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియోలో మనం ఏదైతే లైక్ C++ ఎలా స్టార్ట్ చేయాలి, దాని కోడ్ ఎలా రాస్తాము ఏంటి, ఓకే. సో కోడింగ్ అనేది ఈ వీడియో నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు C++ కోడ్ రాయడానికి మనకు ఒక IDE అనేది కావాలి. IDE అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో IDE మనం ఎందుకు యూస్ చేస్తాం? మనం అందులో కోడ్ రాస్తాం, ఓకే. లైక్ కోడ్ రాస్తాము, ఆ కోడ్ అనేది ఆ టూల్ దాన్ని కంపైల్ చేసి మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. మీరు ఒకసారి లైక్ కోడింగ్ అని సెర్చ్ చేశాను అనుకోండి, గూగుల్లో ఇమేజెస్ వస్తాయి, లైక్ బ్లాక్ స్క్రీన్లో కలర్లో రాసి ఉంటుంది. సో అవి IDEs. సో మీరు ఏ IDE అయినా యూస్ చేయొచ్చు. మనం ఇందులో ఆన్లైన్ కంపైలర్ని యూస్ చేస్తున్నాము. ఏం VS కోడ్ అవి ఏం ఇన్స్టాల్ చేయట్లేదు, ఆన్లైన్లోనే చేసేస్తాం మనం. సో ఇప్పుడు నేను ఒక వర్డ్ యూస్ చేస్తాను, కంపైలర్ అని. సో కంపైలర్ అంటే ఏంటి? ఇప్పుడు లాంగ్వేజెస్ 2 టైప్స్లో ఉంటాయి. ఒకటి కంపైల్ టైప్ లాంగ్వేజెస్, ఒకటి ఇంటర్ప్రిటర్ టైప్ లాంగ్వేజెస్. ఇప్పుడు C++ అని జావా ఏంటంటే కంపైల్డ్ టైప్. అంటే మీరు ఒక 10 లైన్స్ రాస్తే ఆ 10 లైన్స్ని ఫస్ట్ అది కన్వర్ట్ చేస్తుంది మషిన్ కోడ్లోకి, ఓకే. మషిన్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఏమైనా ఎర్రర్స్ వస్తే మనకు అవన్నీ ఎర్రర్స్ చూపిస్తుంది. ఈ లైన్లో ఎర్రర్ ఉంది, ఈ లైన్లో ఎర్రర్ ఉంది, అలా చూపించుకుంటూ వస్తుంది, ఓకే. ఇది కంపైల్డ్. ఫస్ట్ మొత్తం కోడ్ అనేది కంపైల్ అయిపోతుంది. కానీ ఇంటర్ప్రిటర్కి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 లైన్స్ రాస్తే ఫస్ట్ లైన్ని చెక్ చేస్తుంది, కంపైల్ చేస్తుంది. ఇది అయిపోయిందా, రన్ చేసాం, అయిపోయింది. సెకండ్ దాన్ని కంపైల్ చేసాం, ఓకే, మిస్టేక్ ఏం లేదు, రన్ చేసాం, అయిపోయింది. థర్డ్ లైన్లోకి వచ్చాం, ఓకే, థర్డ్ లైన్లో ఏదో మిస్టేక్ ఉంది, దీన్ని ఆపేసాం, ఎగ్జిక్యూషన్ ఆపేసి ఆ థర్డ్ లైన్లో ఎర్రర్ ఏదైతే ఉందో చూపిస్తుంది. ఆ చూపించాక మనం ఆ థర్డ్ లైన్ని ఎలాగో అలా సెట్ చేసేస్తాము, కరెక్ట్ అయిపోతుంది. మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ లైన్ చెక్ చేసేది, కరెక్ట్, రన్ అయిపోయింది. సెకండ్ లైన్ కరెక్ట్, రన్ అయిపోయింది. థర్డ్ లైన్ ఇప్పుడు కరెక్ట్ చేసాం కాబట్టి కరెక్ట్గా ఉంది, రన్ చేసాం, అయిపోయింది. ఫోర్త్ లైన్ కరెక్ట్, రన్ అయిపోయింది. ఒకవేళ ఫిఫ్త్ లైన్లో మళ్ళీ ఎర్రర్ ఉందనుకోండి, మళ్ళీ ఫిఫ్త్ లైన్ ఎర్రర్ చూపిస్తుంది. మళ్ళీ మనం ఆ ఫిఫ్త్ లైన్ని కరెక్ట్ చేయాలి. కరెక్ట్ చేసి మళ్ళీ రన్ చేస్తే మళ్ళీ 1 2 3. సో అలా లైన్ బై లైన్ చేసుకుంటూ వస్తుంది. ఇవి పైథాన్, జావా స్క్రిప్ట్, వాటిని ఇంటర్ప్రిటర్ టైప్ లాంగ్వేజెస్ అంటాం. C++, జావా ఇవైతే ఉన్నాయో అవి కంపైల్ టైప్ లాంగ్వేజెస్, ఓకే. సో దేనికి దాని యూజెస్ ఉన్నాయి, ఓకే. సో ఇప్పుడు మనం కంపైల్ ఇంటర్ప్రిటర్ గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు మనం C++ని స్టార్ట్ చేద్దాం. సో నేను ఏం చేస్తాను అంటే గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో ఆన్లైన్ C++ కంపైలర్ అని సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ చాలా కంపైలర్స్ వచ్చాయి. నేను ఇక్కడ ఇది ఏదైతే 1 కంపైలర్ అని ఉందో దీని మీద క్లిక్ చేసా అండ్ ఇక్కడ మనకు ఒక కంపైలర్ వచ్చేసింది. ఇక్కడ మనం కోడ్ రాస్తాము, ఓకే. ఇక్కడ మనకు అవుట్పుట్ వస్తుంది, ఓకే. సో ఈ కోడ్ ఏదైతే ఉందో ఫస్ట్ నేను మొత్తాన్ని క్లియర్ చేసేసా. మనకేం సంబంధం లేదు ఈ కోడ్తో, మనం అంతా పట్టించుకోవద్దు, నేను నేర్పిస్తాను మీకు క్లియర్గా, ఓకే. సో ఇప్పుడు C++ కోడ్ రాయడానికి మనకు కొంచెం ఒక బేసిక్ ఫార్మాట్ అనేది కావాలి. ఇప్పుడు ఆ బేసిక్ ఫార్మాట్ ఏంటో మనం చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే main.cpp అని ఫైల్ పేరు. ఇప్పుడు మెయిన్ అంటే ఏంటి? మెయిన్ అంటే ఒక ఫైల్ పేరు. మీరు ఇక్కడ ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు, లైక్ main.cpp కాకుండా ఏ పేరైనా ఇచ్చుకోవచ్చు మీరు, ఓకే. సో ఇక్కడ ఓకే ఏదో పేరు ఉంది, సో నేను దీన్ని class 1 అని ఇచ్చేసా, సేవ్ కొట్టేసా, ఓకే. సేవ్ అయిపోయింది ఇక్కడ class 1 అని, ఓకే. సో నాకైతే ఏం డిఫరెన్స్ కనిపించట్లేదు. ఈ మెయిన్ని చేంజ్ చేయొచ్చా? లేదు, మెయిన్ని చేంజ్ చేయలేమనుకుంటా, ఓకే. సో ఇక్కడ కావాలంటే మనం న్యూ CPP ప్రోగ్రామ్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో నేను ఇక్కడ న్యూ మీద క్లిక్ చేస్తే ఓకే, న్యూ ఫైల్ క్రియేట్ అయిందా, ఓకే. సో మనం అన్ని ఫైల్స్ ఏమైనా చూడొచ్చా? లేదు. సో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ తీసేసా కదా. ఇప్పుడు main.cpp అంటే మెయిన్ అనేది ఫైల్ పేరు. మీరు అక్కడ మొబైల్ షేర్, సబ్స్క్రైబ్ ఏమైనా ఇచ్చుకోవచ్చు. .cpp అంటే ఏంటి? C++ ఫైల్ టైప్, ఓకే. టైప్ దీన్ని ఫైల్ ఏదైతే టైప్ ఉందో అది C++. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కొంచెం ఆలోచిద్దాం, ఎందుకంటే కొత్తవి మనం నేర్చుకుంటూ ఉంటాం. సో బేసిక్ ఫార్మాట్ ఏంటి? ఇంట్ మెయిన్. ఇది బేసిక్ ఫార్మాట్ C++ కోడ్కి. నేను దీన్ని మీకు కొంచెం జూమ్ చేయడానికి ఉందా, దీనికి ఫుల్ స్క్రీన్ చేసినా కానీ ఇదే వస్తుంది. ప్లస్ చేస్తే ఓకే, ఇలా ప్లస్ చేసా, నేను మొత్తం విండోని ప్లస్ చేసా, జూమ్ ఇన్ చేసా, ఓకే. సో ఇక్కడ ఇంట్ అని ఉంది. ఇంట్ అంటే ఏంటి? ఇంట్ అంటే ఇంటీజర్ అని మీనింగ్, ఓకే. ఇంట్ అంటే ఇంటీజర్. ఇప్పుడు ఇంటీజర్ అంటే ఏంటి? నార్మల్గా ఒక నంబర్. ఇక్కడ రిటర్న్ స్పెల్లింగ్ రిటర్న్, ఓకే. ఇంట్ అనేది ఒక నంబర్. ఇప్పుడు ఈ ఇంట్ అంటే ఏంటి? ఇది ఒక ఫంక్షన్ మొత్తం, ఓకే. ఇప్పుడు ఫంక్షన్ అంటే ఏంటి? ఫంక్షన్ అంటే ఒక బ్లాక్,
ఒక బ్లాక్, మనం అందులో మొత్తం కోడ్ రాస్తాం. సో ఆ బ్లాక్లో ఏదైతే కోడ్ రాస్తామో ఆ కోడ్ మొత్తం ఆ ఫంక్షన్ కోడ్ అన్నట్టు. ఓకే, సో ఆ ఫంక్షన్ లోపల ఎంత కోడ్ రాసినా ఆ ఫంక్షన్ది. ఓకే, ఈ కోడ్ మొత్తం రిలేటెడ్ టు దాట్ పర్టికులర్ ఫంక్షన్ అని. ఓకే, ఇప్పుడు ఇది ఒక ఫంక్షన్. ఇప్పుడు ఇది ఫంక్షన్ అని ఎలా తెలిసింది మాకు? ఎందుకంటే మనం ఇక్కడ ఇలా ఇచ్చాం కాబట్టి. సో ఈ ఫంక్షన్ పేరు మెయిన్. ఓకే, మెయిన్ అనే ఫంక్షన్ పేరు. ఇప్పుడు మీరు ఫంక్షన్ ఏ పేరుతో అయినా క్రియేట్ చేయొచ్చు. ఓకే, లైక్ షారుఖ్ డాట్ షారుఖ్ ఖాన్ అని ఫంక్షన్ పేరు క్రియేట్ చేయొచ్చు, ప్రభాస్ అని, బాహుబలి అని, ఏ పేరుతో అయినా మీరు ఫంక్షన్ క్రియేట్ చేయొచ్చు. బేసికల్లీ నార్మల్గా ఏం చేస్తారంటే ఆ ఫంక్షన్ ఏ వర్క్ చేస్తుందో ఆ వర్క్కి రిలేటెడ్గా ఆ ఫంక్షన్ పేరు అనేది పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ అనేది 2 నంబర్స్వి సమ్ చేస్తుంది, నంబర్ 1 నంబర్ 2 రెండింటిని యాడ్ చేస్తుంది. సో ఆ ఫంక్షన్ పేరు యాడ్ ఆఫ్ 2 నంబర్స్ అని అలా, లేకపోతే సమ్ ఫంక్షన్ పేరే SUM సమ్ అని అలా ఇస్తాము. ఓకే, సో ఆ ఫంక్షన్ ఏం చేస్తుందో దాన్ని పర్టికులర్ పేరు ఇస్తారు. కానీ ఇక్కడ మెయిన్ ఏదైతే ఉందో ఇది కొంచెం స్పెషల్ ఫంక్షన్ అని. ఎందుకంటే మనం ఇప్పుడు ఫ్యూచర్లో చాలా ఫంక్షన్స్ రాస్తాము. ఓకే, ఒక 2-3 ఫంక్షన్స్, 10 ఫంక్షన్స్ రాస్తాము. సో ప్రోగ్రామ్ ఇది ఏదైతే కంపైలర్ ఉందో దానికి ఎలా తెలుస్తుంది ఈ ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని? ఎందుకంటే మీరు ఫంక్షన్స్ దీనికంటే పైన కూడా రాయొచ్చు, దీనికంటే కింద కూడా రాయొచ్చు కొత్త ఫంక్షన్స్. సో స్టార్ట్ ఎక్కడి నుంచి చేయాలి? సో ఆ స్టార్ట్ అనేది మెయిన్ ఫంక్షన్ నుంచి చేస్తుంది. మొత్తం కోడ్లో చూస్తుంది ఈ మెయిన్ అని ఎక్కడుందో అక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో మెయిన్ ఫంక్షన్ నుంచి ఏదైతే మనం కోడ్ రాసామో ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ అనేది ఫంక్షన్ అని మనకు ఎలా తెలుసు? ఎందుకంటే మెయిన్ పక్కన మనం ఈ 2 రౌండ్ బ్రాకెట్స్ ఇచ్చాము కాబట్టి. సో ఏ పేరు పక్కన అలా రౌండ్ బ్రాకెట్స్ ఉంటే అది ఫంక్షన్ అన్నట్టు. ఓకే, అండ్ ఈ ఫంక్షన్ని మనం ఇక్కడ డిక్లేర్ చేసి రాస్తున్నాం. అంటే ఈ రిటర్న్ 0 ఏదైతే ఉందో దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ మెయిన్ ఫంక్షన్ అని. ఓకే, అండ్ ఈ ఇంటీజర్ ఏంటి? ఈ ఫంక్షన్ అనేది రిటర్న్ ఏం చేస్తుంది? రిటర్న్ అంటే ఎలా చెప్పాలి? ఆ ఫంక్షన్ మనకు రిటర్న్లో ఒక వాల్యూ ఇస్తుంది. ఆ వాల్యూ ఎలాంటి టైప్ వాల్యూ? ఒక నంబర్ టైప్ వాల్యూ. అందుకే మనం ఇక్కడ రిటర్న్ 0 అని కూడా రాసాము. అందుకే ఇప్పుడు మనం ఇక్కడ ఇంటీజర్ రిటర్న్ అవ్వాలి. ఈ ఫంక్షన్ నుంచి ఇంటీజర్ మనకు రివర్స్లో రావాలి. అండ్ నేను రిటర్న్ ఏం చేస్తున్నా? 0 అనేది ఒక ఇంటీజరే కదా. సో ఇక్కడ 0 రిటర్న్ అవుతుంది, అది ఇంటీజర్ కాబట్టి. ఇక్కడ ఇంటీజర్ ఉంది, ఇక్కడ ఇంటీజర్ రాసాం కాబట్టి మనకి ఇంటీజర్ రిటర్న్లో రావాలి కాబట్టి మనం రిటర్న్ 0 అని రాసాము. ఓకే, ఇక్కడ మనకు క్లియర్ అర్థమైపోయింది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇక్కడ ఈ బ్రాకెట్స్ లోపలే మనం కోడ్ రాస్తాం మెయిన్ది. ఇప్పుడు నాకు ఒక ఒక సెంటెన్స్ ఏదో ఒకటి ప్రింట్ చేయాలి. ఫస్ట్ మనం ప్రింట్ చేపిద్దాం ఏదో ఒకటి. సో ఆ ప్రింట్ చేయడానికి మన దగ్గర ఒక మెథడ్ ఉంది cout అని. సో cout ఈ బ్రాకెట్స్ ఏదైతే ఉందో లైక్ లెస్ దాన్ సింబల్స్ అంటారు కదా. సో cout ఆ 2 లెస్ దాన్ సింబల్స్ రాసి మనం ఇక్కడ ముబషిర్ అని ఇలా రాస్తున్నాం. సెమీకాలన్ ఇచ్చాం. ఇప్పుడు సెమీకాలన్ అంటే ఏంటి? ఫుల్ స్టాప్ లాగా. ఎలా అయితే మనకు గ్రామర్ ఉంటుందో ప్రతి లాంగ్వేజ్లో, కోడింగ్ లాంగ్వేజ్లో కూడా లైక్ C++లో సెమీకాలన్ ఉంది, లైన్ తర్వాత ఇలా సెమీకాలన్ పెట్టాలి. సో నేను cout రాసా, ఈ 2 సింబల్స్ ఇచ్చా, దాని తర్వాత ఇలా డబుల్ కోట్స్లో ముబషిర్ అని రాసి నేను ఏం చేస్తున్నా అంటే రన్ కొట్టా. ఇప్పుడు రన్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ cout వాజ్ నాట్ డిక్లేర్డ్ ఇన్ ఫంక్షన్ ఇంట్ మెయిన్ లైన్ నెంబర్ 3లో ఇక్కడ cout అంటే ఏంటో దీనికి తెలీదు. ఎందుకు తెలీదు? ఎందుకంటే coutని మనం ఎక్కడి నుంచో తీసుకొని వస్తున్నాం. మనం ఏమైనా చెప్పామా దీనికి cout అంటే ఏంటో? చెప్పలే కదా. సో దీనికి ఎలా తెలుస్తుంది? సో cout మన ఒక వేరే హెడర్ ఫైల్లో ఉంటుంది. ఇప్పుడు హెడర్ ఫైల్ అంటే C++ ఎవరైతే క్రియేట్ చేశారో లేకపోతే ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు కొంచెం కోడ్ ఆల్రెడీ రాసిచ్చారు మన కోసం, మనం వాటిని డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. సో నేనేం చేస్తాను అంటే ఇక్కడ ఇంక్లూడ్ std include bits std c++.h. సో నేను ఇక్కడ ఏం చేశాను అంటే ఇంక్లూడ్ ఈ ఫైల్, ఈ హెడర్ ఫైల్ అంటారు. ఓకే, చాలా హెడర్ ఫైల్స్ ఉన్నాయి మన దగ్గర C++లో. కానీ ఈ బిట్స్ std c++.h ఈ హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకుంటే మనం ఇంకా ఏం హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్లో మనం అడ్వాన్స్ ఏవైతే కాన్సెప్ట్ చేస్తామో దానికి కూడా మనం హెడర్ ఫైల్స్ అనేది ఇంక్లూడ్ చేయాలి. కానీ మనం ఇదొక్కటే హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకుంటే మనకు అన్నీ ఇందులోనే వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు ఇందులో cout అనేది ఉంటుంది. సో నేనేం చేస్తాను అంటే ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను. మళ్ళీ రన్ చేశాక ఏమైంది? మళ్ళీ ఏదో ఎర్రర్ వచ్చింది. ఏమని? ఎర్రర్ మళ్ళీ సేమ్ అదే ఎర్రర్.
ఇన్ ఏమని నాట్ డిక్లేర్డ్ ఐఓ స్ట్రీమ్ ఎక్స్టర్న్ అవుట్ స్ట్రీమ్ సి అవుట్ లింక్డ్ టు. సో ఇక్కడ మీరు చూస్తే ఎస్టీడీ సి అవుట్ అని ఉంది. అంటే ఇదేమంటుందంటే మీరు ఇక్కడ కొంచెం ఇలా చేసుకొని చూస్తే వీళ్ళకి ఈ బిట్ స్టాండర్డ్ హెచ్ ఏదైతే ఉందో హెడర్ ఫైల్, అందులో వీళ్ళకి ఇది దొరికిందంట. ఏమని std::సి అవుట్ అని దొరికింది. కానీ మనం ఏం యూస్ చేస్తున్నాం, డైరెక్ట్ సి అవుట్ యూస్ చేస్తున్నాం. సో నేనేం కొంచెం మైండ్ యూస్ చేసి నేనేం చేస్తాను అంటే ఈ std::సి అవుట్ ఉంది కదా, అదే ఇక్కడ రాస్తా std::సి అవుట్ ముబషిర్ అని. ఇప్పుడు రన్ చేశాను నేను. రన్ చేస్తే ఏమంది, ముబషిర్ అని వచ్చేసింది. సో మనకేం తెలిసింది, C++లో ఏమైనా రన్ చేయాలంటే ఇలా std::సి అవుట్ ముబషిర్ అని రాయాలి. ఇప్పుడు నేను దీని తర్వాత మళ్ళీ std::సి అవుట్ కోడ్స్ అని రాశాను అనుకోండి, సేమ్ రన్ చేస్తే ముబషిర్ కోడ్స్ అని వచ్చేసింది. కానీ ప్రతిసారి నేను ఇది ఎస్టీడీ రాయలేను. అందుకే మన దగ్గర ఇంకొక వే ఉంది. ఏమని, యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే మనం ఈ హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకున్నాం కదా, ఇంక్లూడ్ చేసుకున్నాక దీంట్లో ఒక నేమ్ స్పేస్ ఉంది. ఇప్పుడు నేమ్ స్పేస్ ఏంటి అదంతా మనకి ఇప్పుడు అవసరం లేదు, అవి చాలా అడ్వాన్స్ కాన్సెప్ట్స్. ఓకే, సో ఇందులో ఒక నేమ్ స్పేస్ ఉంది, ఆ నేమ్ స్పేస్ పేరు ఎస్టీడీ. సో ఆ నేమ్ స్పేస్లో ఎస్టీడీ అని ఉంది. సో నేను ఏమంటున్నా అంటే ఈ నేమ్ స్పేస్లో ఎస్టీడీని నేను యూస్ చేస్తున్నా అని. అండ్ ఇప్పుడు నేను ఇది రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, మనకు ముబషిర్ కోడ్స్ అని వచ్చింది. సో నేను ఫస్ట్ నా ఇమేజ్ని హైడ్ చేసుకుంటా. సో ఇది ఈ 2 లైన్లు తీసేస్తే ఇది బాయిలర్ ప్లేట్ కోడ్ C++కి. సో మీరు C++ ప్రోగ్రామ్ రాసే ముందు #include ఈ లైన్ రాయాలి, బిట్స్ స్టాండర్డ్ C++.h, దాని తర్వాత యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ రాయాలి, ఇంట్ మెయిన్ బ్రాకెట్స్ ఇలా ఓపెన్ చేసి లైక్ రౌండ్ బ్రాకెట్స్ యూస్ చేసి మళ్ళీ కర్లీ బ్రాకెట్స్ యూస్ చేసి ఇందులో కోడ్ అనేది రాయాలి. ఇప్పుడు లైక్ ప్రింట్ చేయడానికి సి అవుట్ డబుల్ కోట్స్. ఇప్పుడు డబుల్ కోట్స్ ఎందుకు యూస్ చేస్తున్నాం అదంతా మనం చిన్నగా చూద్దాం. ఇక్కడ నేను సబ్స్క్రైబ్ అని రాసా, సబ్స్క్రైబ్ సెమికాలన్ ఇచ్చేసా, రన్ చేస్తే మనకి ఇక్కడ సబ్స్క్రైబ్ అని వచ్చింది. ఓకే, నేను ఇక్కడ సబ్స్క్రైబ్ రాసా కదా, టు మై ఛానల్ అని కూడా రాసా. సో సి అవుట్ టు మై ఛానల్, మళ్ళీ రన్ చేసా, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని మొత్తం కలిపి వచ్చింది. కలిపి ఎందుకు వచ్చింది, మనం ఇక్కడ వేరే లైన్లో రాసాం, అయినా మొత్తం కలిపి వచ్చేసింది. సో మనం దీనికి ఏం చెప్పాలి, ఇది అయిపోయాక నువ్వు నెక్స్ట్ లైన్కి వెళ్ళిపో అని చెప్పాలి. సో నేనేం చేస్తా అంటే ఈ లైన్ ఏదైతే ఉందో సి అవుట్, ఇక్కడ సెమికోలన్ ముందు మళ్ళీ ఇలా <v ఇచ్చేసి ఎండ్ ఎల్ అంటే ఎండ్ ఆఫ్ ద లైన్ అని. సో సబ్స్క్రైబ్ ప్రింట్ చేశాక ఆ లైన్ని అక్కడికి ఎండ్ చేసేస్తుంది. ఎండ్ చేసేసి నెక్స్ట్ లైన్ని రన్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ లేకపోతే ప్రింట్ చేస్తుంది. రన్ చేశాను అనుకోండి, సో ఫస్ట్ సబ్స్క్రైబ్ ప్రింట్ అయింది, తర్వాత ఎండ్ ఎల్ చూసి ఓకే ఇక్కడ లైన్ అనేది ఎండ్ అయిపోయిందా అని చెప్పి మళ్ళీ కిందకి వెళ్ళి దీన్ని ప్రింట్ చేస్తుంది. అండ్ మీకు ఛానల్ తర్వాత మళ్ళీ ఇంకేమైనా ప్రింట్ చేయాలనుకోండి, మీరు మళ్ళీ ఇక్కడ ఎండ్ ఎల్ అని ఇచ్చేసి వేరే ఏమైనా ప్రింట్ చేస్తే అది నెక్స్ట్ లైన్లో అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, సో ఇలా మనం ప్రింట్ అనేది చేస్తాము. సో ఇప్పుడు మనం ప్రింటింగ్ గురించి ఇలా మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మీరు కావాలంటే ఎక్కడైనా నోట్స్లో రాసుకుంటారా, లేకపోతే మీకు గుర్తుంటుందా, కానీ నోట్స్ రాసుకుంటే బెటర్. లేదు నేను VS కోడ్లో చేసుకుంటా, ఎందుకంటే నా దగ్గర ఫైల్స్ సేవ్ చేసి ఉంటాయి అని మీకు అలా ఏమైనా ఉంటే మీరు సింపుల్గా ఏం చేయండి అంటే యూట్యూబ్కి వెళ్ళండి, హౌ టు ఇన్స్టాల్ C++ ఫర్ విజువల్ స్టూడియో కోడ్ విండోస్ అని అలా సెర్చ్ చేసి విండోస్ కోసం C++ అండ్ మ్యాక్ కోసం C++ VS కోడ్ అలా ఇన్స్టాల్ చేసుకొని చూడండి. ఓకేనా, సో మీరు అలా ఇన్స్టాల్ చేసుకొని సేమ్ ఇదే కోడ్ అక్కడ రాస్తే మీకు ఇంకా మీ దగ్గర అన్ని ఫైల్స్ ఉంటాయి. లేదు నేను బుక్లో రాసుకుంటా, స్క్రీన్ షాట్ తీసుకుంటా, ప్రాక్టీస్ చేస్తా అని అలా ఉంటే మీ ఇష్టం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు మనం వేరియబుల్స్ వాటి గురించి మాట్లాడాలి. ఇప్పుడు వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి అలా. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ మొత్తాన్ని ఈ రెండింటిని కామెంట్ అవుట్ చేస్తా. ఇప్పుడు కామెంట్ ఏంటి, కామెంట్ అంటే ఇలా ఇప్పుడు నేను మ్యాక్ కాబట్టి కమాండ్ అండ్ క్వశ్చన్ మార్క్ ఏదైతే ఉంటుందో అది, అంటే దాని వెనకాల స్లాష్ కూడా ఉంటుంది, చేస్తే కామెంట్ అయిపోయింది. ఒకవేళ మీది విండోస్ అయితే షిఫ్ట్ స్లాష్ అనుకుంటా,
లేదంటే మీరు డైరెక్ట్గా ఈ లైన్ ముందుకు వచ్చి ఇలా 2 పెట్టిన కామెంట్ అయిపోతుంది. ఇప్పుడు కామెంట్ అంటే కోడ్ ఇలానే ఉంటుంది కానీ కంపైలర్ దీన్ని పట్టించుకోదు. సో నార్మల్గా మనం కామెంట్స్ ఎందుకు యూస్ చేస్తామంటే మనం ఒక కోడ్ రాసాము, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కోడ్ రాసాము టు ప్రింట్ 1 to 10 అని నంబర్స్. సో ఆ కోడ్ అనేది వేరే వాళ్ళకి అర్థం అవ్వాలి అండ్ కొన్ని రోజుల తర్వాత మీరు వస్తే మీరు మర్చిపోతారు ఆ కోడ్ ఏం చేస్తుందో. సో మీకు కూడా అర్థం అవ్వాలి కాబట్టి మీరు ఇలా కామెంట్ రాస్తారు, దిస్ కోడ్ ప్రింట్స్ నంబర్స్ ఫ్రమ్ 1 to 10 అని. దాని తర్వాత మీరు రాశారనుకోండి మీకు అర్థమవుతుంది కామెంట్ చూసుకున్నాక, ఓ సో ఇదా దీని పని అని. సో దానికోసం మనం కామెంట్స్ అనేది యూస్ చేస్తాం. ఓకే, సో కామెంట్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తా, ఏమని, ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని. సో ఇక్కడ నుంచి మనం కొంచెం కొత్త నేర్చుకుంటున్నాం కాబట్టి మీరు కొంచెం ఫోకస్ పెట్టాలి, సరేనా. ఇప్పుడు ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని. సో నేను ఏం చేస్తున్నా అంటే మెమరీలో ఏజ్ అనే ఒక బాక్స్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, ఆ బాక్స్లో ఎలాంటి వాల్యూ ఉంటుంది, ఇలాంటి టైప్ ఆఫ్ వాల్యూ, ఏంటిది, ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూ ఉంటుంది. ఆ ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూ మీరు ఏ ఇంటీజర్ అయినా ఇవ్వచ్చు, కానీ లైక్ దానికి కూడా ఒక రేంజ్ అనేది ఉంటుంది. లైక్ ఇంటీజర్లో ఒక రేంజ్ నుంచి ఇంకొక రేంజ్ వరకు మనం నంబర్స్ని స్టోర్ చేయొచ్చు. ఎందుకంటే ఇంటీజర్కి ఒక పర్టికులర్ స్పేస్ అనేది ఉంటుంది. ఓకే, లైక్ ఇంటీజర్ అని మనం డిక్లేర్ చేస్తే ఒక వేరియబుల్ని, సో ఏదైతే ఆ బాక్స్ క్రియేట్ అవుతుందో అందులో ఒక అమౌంట్ ఆఫ్ స్పేస్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ ఏదైతే ఉందో ఇంటీజర్ 4 bytes తీసుకుంటుంది. ఓకే, 4 bytes తీసుకుంటుంది. ఇప్పుడు ఒక్కొక్క బైట్ అంటే ఎంత అని మనం అలా డిస్కస్ చేయొచ్చు, కాకపోతే నేను డిస్కస్ చేయడం కంటే సైజ్ ఆఫ్ డేటా టైప్స్ ఇన్ C++. సో ఇక్కడ సైజ్ ఆఫ్ డేటా టైప్స్ ఇన్ C++ చేస్తే మనకి ఇక్కడ, సో మీ ఇమేజ్ ఇక్కడ చూస్తే షార్ట్ ఇంట్ లైక్ ఇంటీజర్లో అయితే 4 bytes, ఈ నంబర్ -2 ఈ నంబర్ నుంచి ఈ నంబర్ వరకు మనం ఇంటీజర్లో స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు ఈ నంబర్స్ కంటే పెద్దగా ఉన్నాయనుకోండి, సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, లాంగ్ ఇంట్ని యూస్ చేయొచ్చు. సో లాంగ్ ఇంట్ యూస్ చేసి పెద్ద నెంబర్ని అలా స్టోర్ చేయొచ్చు. సో ప్రతి ఒక్క ఇంటీజర్కి ఒక రేంజ్ అనేది, సో ప్రతి ఒక్క డేటా టైప్కి ఒక రేంజ్ అనేది ఉంటుంది. కొంచెం అడ్వాన్స్ అయిందేమో, మీకు కన్ఫ్యూజ్ అయిపోయింది అనుకుంటా, చెప్తా క్లియర్గా. సో మనం ఒక వేరియబుల్ని ఇక్కడ డిక్లేర్ చేసాము. ఆ వేరియబుల్ టైప్ ఏంటి, ఇంటీజర్, అంటే మనం అందులో నంబర్ని స్టోర్ చేయొచ్చు. ఆ వేరియబుల్ పేరేంటి, ఏజ్, అంటే మనం దాన్ని పిలవాలనుకోండి ఏజ్ అని పిలుస్తాము. అండ్ దాంట్లో సేవ్ చేసింది 10 అని నంబర్ని. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్ అయింది కదా. ఇప్పుడు డేటా టైప్స్ అనేది చాలా టైప్స్వి ఉంటాయి, ఎందుకంటే మనం ఎప్పుడు నంబర్సే స్టోర్ చేయం కదా. మనం పేరు స్టోర్ చేస్తాం, లైక్ నా పేరు ఉంది ముబషిర్ అని, అది స్టోర్ చేస్తాం. నంబర్ ఇలా స్టోర్ చేయొచ్చు, డెసిమల్ పాయింట్స్ని స్టోర్ చేయొచ్చు, క్యారెక్టర్ లైక్ సింగిల్ క్యారెక్టర్ని స్టోర్ చేయొచ్చు. సో అలా చాలా డేటా టైప్స్ అనేది ఉంది. సో కొన్ని మెయిన్ డేటా టైప్స్ ఉన్నాయి, దాని గురించి మనం డిస్కస్ చేసేద్దాం ఇవాళ. సో ఇంటీజర్ ఏజ్ అంటే 10 అని స్టోర్ చేస్తాం. అలానే మన దగ్గర ఒకవేళ నేమ్ స్టోర్ చేయాలనుకోండి, మన దగ్గర స్ట్రింగ్ అని ఒకటి ఉంది, string. స్ట్రింగ్లో మనం డబల్ కోట్స్ యూస్ చేసి ఏదైనా యాజ్ అ సెంటెన్స్ లాగా అలా యూస్ చేయొచ్చు. సో స్ట్రింగ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు, నేను ఇలా డబల్ కోట్స్ యూస్ చేస్తే ముబషిర్ అని స్టోర్ చేశాను. ఓకే, ముబషిర్ అని, ఓకే, సెమికోలన్. ఇప్పుడు అలానే మీరు డెసిమల్ నంబర్స్ స్టోర్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్. సో నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఫ్లోట్ అని మన దగ్గర ఒకటి ఉంది, ఫ్లోట్ అంటే ఫ్లోటింగ్ వాల్యూస్, అంటే డెసిమల్ వాల్యూస్. ఫ్లోట్ TEMP టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు 30.1. ఓకే, 30.0 తీసుకున్నా కానీ అది ఫ్లోటే అయిపోతుంది, ఎందుకంటే 0.0 కూడా ఉంది కాబట్టి. ఓకే, 30.1 అని తీసుకున్నాం. సో ఒకవేళ మీకు పెద్ద డెసిమల్స్ స్టోర్ చేయాలనుకోండి, సో దానికి మన దగ్గర డబుల్ అని ఉంది. సో డబుల్ బిగ్ అని నేను తీసుకున్న వేరియబుల్ నేమ్ డబుల్ బిగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇలా తీసుకున్నా అనుకోండి. సో ఇది పెద్ద డెసిమల్ నెంబర్ కాబట్టి మీరు డబల్ అని యూస్ చేయొచ్చు. చిన్న డెసిమల్స్ అనుకోండి ఫ్లోట్ యూస్ చేయొచ్చు. అండ్ మీకు ఒకటే క్యారెక్టర్, సింగిల్ క్యారెక్టర్ స్టోర్ చేయాలనుకోండి, దానికి క్యార్ అని మన దగ్గర ఒకటి ఉంది. క్యార్ ఆల్ఫా ఈక్వల్స్ టు సింగిల్ కోట్ లేకపోతే డబుల్ కోట్ కూడా యూస్ చేయొచ్చు 2. ఇప్పుడు మీరు నేను నంబర్ స్టోర్ చేసా ఏంటి అని అనుకోవచ్చు, కానీ ఈ నంబర్ అనేది ఇప్పుడు క్యారెక్టర్ లాగా మనకు యూజ్ అవుతుంది. సో దిస్ ఈస్ నాట్ అ నంబర్,
నంబర్ అని మనకు తెలుసు, ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళం. కానీ నేను లాస్ట్ వీడియోలో ఎలా అయితే చెప్పానో ఇది ఒక డంబ్ మెషిన్ అని. సో మనం సింగిల్ కోట్స్లో ఇవ్వగానే దీన్ని ఒక క్యారెక్టర్ లాగా తీసుకుంటుంది. ఈవెన్ ఇక్కడ కూడా మనం స్ట్రింగ్ నేమ్ అని ముబషిర్ అని ఇచ్చాం, కానీ నేను ఇక్కడ 1 2 3 అని ఇచ్చాను అనుకోండి, ఈ 1 2 3ని యాజ్ అ సెంటెన్స్ లాగా తీసుకుంటుంది, యాజ్ అ నంబర్ లాగా దీన్ని ఏం కన్సిడర్ చెయ్యదు అది. ఓకేనా? సో అది. అండ్ ఆల్ఫాలో మనం కావాలంటే ఇలా @ కూడా ఇవ్వచ్చు, ఎస్ కూడా ఇవ్వచ్చు, ఏమైనా ఇవ్వచ్చు. కాకపోతే మీరు ఇక్కడ చూస్తే మల్టిపుల్ ఇవ్వగానే బ్లాక్ అయిపోతుంది, అంటే అది రాంగ్ అని. సో ఏదైనా ఒకటే సింగిల్ క్యారెక్టర్ అనేది ఇవ్వచ్చు. సో ఇక్కడ మనం ఇవి కొంచెం మాట్లాడాం. ఇప్పుడు ఇంకొకటి ఉంది లైక్ బూల్ అని, BOOL. బూల్లో మనం ట్రూ లేదా ఫాల్స్ అని ఇవ్వచ్చు. సో బూల్, మీరు ఎగ్జామ్ పాస్ అయ్యారా లేదా, సో బూల్ పాస్ ఈక్వల్స్ టు ట్రూ అయినా ఇవ్వండి లేదా ఫాల్స్ అయినా ఇవ్వండి. సరే, ఫాల్స్ అయినా ఇవ్వండి, మీ ఇష్టం. సో ఇవి కొంచెం ఇంపార్టెంట్ డేటా టైప్స్ మనకున్నాయి. మ్యాక్సిమం ఎక్కువ ఇవే యూస్ చేస్తాం మనం. ఓకే, సో ఇప్పుడు మనం వీటిని ప్రింట్ చేసి చూద్దాం. సో నేను ఏం చేస్తాను అంటే కిందకు వచ్చి Cout రాస్తా. Cout రాసి ఇప్పుడు నేను ప్రింట్ చేయాలనుకోండి, ఆల్రెడీ ఈ 10ని మనం ఏజ్లో స్టోర్ చేసాం, ముబషిర్ని నేమ్లో స్టోర్ చేసాం, ఈ నెంబర్ని టెంప్లో, ఈ నెంబర్ని బిగ్లో అలా స్టోర్ చేసాం. కాబట్టి మనం డైరెక్ట్గా ఈ వేరియబుల్ నేమ్తోనే యాక్సెస్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే Cout నేమ్ అని రాసేస్తా. ఓకే, సో Cout నేమ్ని ప్రింట్ చేయాలి. రన్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, Cout అంటే ప్రింట్ చేయి, ఏం ప్రింట్ చేయి, నేమ్ని ప్రింట్ చేయి. ఓకే, నేమ్లో ఏముంది, ముబషిర్ అని ఉంది, సో ముబషిర్ని ప్రింట్ చేయి. కానీ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఓకే బ్రో నాకు నేమ్ అని డైరెక్ట్ నేమ్ లాగానే ప్రింట్ చేయాలి. అప్పుడు నేను ఏం చేయాలంటే దీన్ని డైరెక్ట్గా డబుల్ కోట్స్లో పెట్టేయండి. ఒకవేళ మీకు నేమ్ యాజ్ అ నేమ్ నెక్స్ట్ ప్రింట్ చేయాలనుకోండి, డబుల్ కోట్స్లో పెట్టి ప్రింట్ చేశారనుకోండి, డైరెక్ట్గా నేమ్ అనే వచ్చేస్తుంది. సో ఒకవేళ మీకు వేరియబుల్ లాగా ప్రింట్ చేయాలంటే డైరెక్ట్గా వితౌట్ డబుల్ కోట్స్ని చేస్తే అప్పుడు ఇది డైరెక్ట్గా అందులో ఏం వాల్యూ ఉందో అది ప్రింట్ అవుతుంది. సో నేను ఇక్కడ NL రాసి కిందకు వచ్చి Cout ఏజ్, మళ్ళీ Cout టెంప్, మళ్ళీ Cout బిగ్. ఓకే, మళ్ళీ సేమ్ ఇలానే కాపీ చేసి Cout ఆల్ఫా అని అండ్ Cout పాస్ అని ఇవన్నీ ప్రింట్ చేస్తున్నా. రన్ చేసా ఇప్పుడు. సో రన్ చేస్తే ముబషిర్ 10 ఇదంతా అలానే ప్రింట్ అయింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే బిగ్ అనేది డబుల్ అనేది నార్మల్గా ప్రింట్ అయింది. ఇవన్నీ ఎక్కడ పోయాయి మరి? సో ఇక్కడ మనకి ఇలా ప్రింట్ అవ్వట్లేదు, ఎందుకంటే డబుల్ని మనం ఒక వేరే విధానంగా మనం ప్రింట్ చేస్తాం. సో ఇప్పుడు మనకు అది అవసరం లేదు. సో నేను కామ్గా ఇక్కడ నుంచి డబల్ని తీసేస్తున్నాం. అండ్ మీరు వేరేవి చూస్తే అన్నీ అలానే ప్రింట్ అయ్యాయి. కానీ ఇక్కడ ఫాల్స్ని చూస్తే 0 అని ప్రింట్ అవుతుంది. అదేంటి అంటే ఫాల్స్ అంటే 0 అని. అదే నేను ట్రూ చేశాను అనుకోండి, దీన్ని 1 ప్రింట్ అవుతుంది, ఎందుకంటే 0 and 1 రెండే ఉంటాయి కదా మన దగ్గర. సో సారీ, ఇక్కడ బిగ్ని తీసేయాలి కదా. సో ఫాల్స్ అంటే 0, 1 అంటే ట్రూ అని మీనింగ్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమర్థమైందంటే మనం డేటా టైప్ అంటే ఏంటి, ఏదైతే స్టోర్ చేస్తున్నామో దాన్ని పర్టికులర్ డేటా ఎలాంటి టైప్, ఓకే అవి మాట్లాడాము. వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలో మాట్లాడాం, అండ్ అందులో వేరియబుల్స్ని ఎలా స్టోర్ చేస్తాము అండ్ వాటిని ఎలా ప్రింట్ చేస్తామో మాట్లాడాం. ఓకే, సో ఇక్కడ వరకు మనది మెయిన్ డేటా టైప్ అను వేరియబుల్స్ గురించి అయిపోయింది. సో దీని తర్వాత మనకు ఎక్కువ ఏం డౌట్ ఉండొద్దు, ఎందుకంటే ఇవి చాలా బేసిక్. లైక్ డిక్లేర్ ఎలా చేయాలో అంతే. మీరు కొన్ని మీ ఓన్గా డిక్లేర్ చేసి ట్రై చేస్తే మీకు అర్థమైపోతుంది మనం ఏంటి ఎలా చేస్తున్నాం ఇక్కడ అని. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఆపరేటర్స్ గురించి అలా మాట్లాడదాం. సో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకే, న్యూ ఫైల్ క్రియేట్ చేయగానే మనకు ఆల్రెడీ ఇక్కడ కొన్ని వచ్చేసాయి, లైక్ IOStream అని. అలా IOStream అంటే ఏంటంటే మనం ఇందాక ఏదైతే ఇంక్లూడ్ చేసామో అందులోనే ఒక పార్ట్. సో మనం ఈ పర్టికులర్ పార్ట్ని కాకుండా మొత్తం ఫైల్నే ఇంక్లూడ్ చేసుకున్నాం. ఓకే, సో ఏం ప్రాబ్లం లేదు, ఇది కూడా రన్ అవుతుంది, అది కూడా రన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే, సో ఇక్కడ మనం ఆపరేటర్స్ గురించి మాట్లాడాలి కదా. సో ఇప్పుడు ఆపరేటర్స్ ఎన్ని టైప్స్వి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ అనేది ఒక ఆపరేటర్, మైనస్ అనేది ఒక ఆపరేటర్, మల్టిప్లికేషన్ అనేది ఒక ఆపరేటర్ కదా. సో చాలా టైప్ ఆఫ్ ఆపరేటర్స్ అని మన దగ్గర ఉంటాయి. ఆపరేటర్ని మనం మాట్లాడే ముందు నేను ప్రింట్వే ఇంకొక మెథడ్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్స్ టు ముబషిర్ అని రాసా, అండ్ ఇంట్ ఏజ్ ఈక్వల్స్ టు 22 అని రాసా. ఓకే, ఇప్పుడు నేను ఏం ప్రింట్ చేయాలంటే హలో లేదా మై నేమ్ ఇస్ ముబషిర్, మై ఏజ్ ఇస్ 22 అని ప్రింట్ చేయాలి. సో నేను ఎలా చేస్తా దాన్ని,
మై నేమ్ ఇస్ ముబషిర్ అండ్ మై ఏజ్ ఇస్ 22 అని. సో దానికి నేను ఏం చేస్తాను అంటే సి అవుట్ రాసా కదా, ఇప్పుడు ఒక స్ట్రింగ్ రాయాలి. సో సి అవుట్ మై నేమ్ ఇస్ రాసాము, మై నేమ్ ఇస్ ముబషిర్ అండ్ మై ఏజ్ ఇస్ 22. ఇది నాకు కావాలి యాక్చువల్లీ. ఓకే, సో నేను ఇక్కడ ఎండెలన్ రాసేసా, దీన్ని కొంచెం చిన్నగా ఇలా చేసుకుందాం. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ నేమ్ కావాలి, ఇక్కడ ఏజ్ కావాలి. సో నేను ఏం చేస్తాను అంటే ఈ ముబషిర్ని ఇక్కడ నుంచి తీసేసి ఈ స్ట్రింగ్ని ఇక్కడికి క్లోజ్ చేసేస్తా, దీన్ని కూడా ఇలా. ఇప్పుడు ఇక్కడ నేను ఇలా చేసి నేమ్ అండ్ ఏజెస్, మళ్ళీ ఈ 22 దగ్గర ఇలా క్లోజ్ చేసి ఇక్కడ స్పేస్ ఇచ్చి ఏజ్. ఇప్పుడు అర్థమైందా మీకు నేను ఏం చేస్తున్నాను? సి అవుట్ మై నేమ్ ఈజ్ నార్మల్లీ యాజ్ అ స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేస్తున్నా. దీని తర్వాత మళ్ళీ ఈ సింబల్ పెట్టి నేమ్ యాజ్ అ వేరియబుల్ తీసుకో, మళ్ళీ ఈ సింబల్ పెట్టి మళ్ళీ ఒక స్ట్రింగ్ రాసా, మళ్ళీ ఈ సింబల్ పెట్టి ఏజ్. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఎక్స్ట్రా స్పేస్ ఇవ్వాలి, ఎందుకంటే ఈజ్ తర్వాత స్పేస్ వచ్చాక మనకి నేమ్ అనేది ప్రింట్ అవ్వాలి కాబట్టి. సో నేను ఇప్పుడు దీన్ని రన్ చేశాను అనుకోండి, మై నేమ్ ఈస్ అనేది నార్మల్గా స్ట్రింగ్ లాగా ప్రింట్ అయింది. తర్వాత నేమ్లో ఏముంది? ముబషిర్. సో ముబషిర్ ప్రింట్ అయింది అండ్ మై ఏజ్ ఇస్ 22. ఇప్పుడు ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ షారుఖ్ అని రాసా, ఇక్కడ 55 అని రాసా, రన్ చేశాను అనుకోండి, డైనామిక్గా ఇక్కడ నేమ్లో ఏముందో ఆ వాల్యూ, ఏజ్లో ఏముందో ఆ వాల్యూ మనకి ఇక్కడ ప్రింట్ అయింది. సో దీన్ని ఇలా మనం వేరియబుల్స్తో పాటు స్ట్రింగ్ని లైక్ మొత్తం కలిపి ప్రింట్ అనేది చేయొచ్చు. ఓకే, సో ఇది మనం చూసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఆపరేటర్స్ గురించి మాట్లాడదాం. సో నేనేం చేస్తా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 నంబర్స్ది సమ్ తీసుకోవాలి. ఒక నంబర్ ఉంది ఏ అని, ఒక నంబర్ ఉంది బి అని, ఆ రెండింటిది నాకు సమ్ కావాలి. సో నేనేం చేస్తా, సో ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అండ్ బి ఈక్వల్స్ టు 10. ఓకే, సో కొంచెం స్పేసింగ్ ఇచ్చుకుంటే మనకు చూడడానికి కూడా బాగుంటుంది. ఓకే, సో ఇంట్ ఏలో 5 స్టోర్ చేసా, బిలో 10 స్టోర్ చేసా. నేను ఏం చేస్తా అంటే ఇంటీజర్ సి అని ఇంకొకటి తీసుకుంటా, ఇంకొక ఇంటీజర్ తీసుకొని అందులో ఏ ప్లస్ బి. ఇప్పుడు ఏంటి, ఇంకొక ఇంటీజర్ క్రియేట్ అయింది, అందులో ఏ అను బిని ప్లస్ చేసి సిలో పంపించేస్తున్నా. దాని తర్వాత సి అవుట్ చేశాను అనుకోండి, మళ్ళీ సి అవుట్ సి ఏమొస్తుంది, 5 + 10 ఎంత, 15. సో ఈ 2 ప్లస్ అయ్యి ఇందులో వెళ్ళిపోయింది. నేను కావాలంటే ఈ మొత్తాన్ని తీసేసి లైక్ ఈ మొత్తాన్ని కామెంట్ అవుట్ చేసి సి అవుట్లోనే ఏ ప్లస్ బి కూడా చేయొచ్చు. రన్ చేశాను అనుకోండి, మళ్ళీ 15 వచ్చింది. సో సి అవుట్ ఏ ప్లస్ బిని ప్లస్ చేసి చేయి. లేదు అంటే ఇంకొక ఇంటీజర్ క్రియేట్ చేసి అందులో ఏ ప్లస్ బిని ప్లస్ చేసి అందులో స్టోర్ చేసి ఆ వేరియబుల్ని మనం చూపించచ్చు, లైక్ ప్రింట్ చేయొచ్చు. సో ఇలానే మనం ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివైడ్ ఇవన్నీ చేయొచ్చు. సో మనం ఒకసారి ఇవన్నీ చూద్దాం. ఓకే, సో ఏ అను బి తీసుకున్నాం కదా. సో నేను దీన్ని ఏం చేస్తాను అంటే కాపీ చేసి, లేకపోతే ఇక్కడ ఎండెల్ రాయాలి కదా, మనం ఎండెల్ చేసి ఇలా కాపీ చేస్తా అండ్ ఇక్కడ పేస్ట్ చేసుకుంటూ వెళ్తా. సో ఇక్కడ ఓకే అన్నీ 15 వచ్చేసాయి. సో ఇక్కడ మైనస్ చేద్దాం, మనం ఇక్కడ మల్టిప్లై చేద్దాం, ఇక్కడ డివైడ్ చేద్దాం అండ్ ఇక్కడ మాడ్యులస్ అనేది కూడా ఒకటి ఉంటుంది, మాట్లాడదాం దాని గురించి. నేను రన్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఏమైంది, ఏ ప్లస్ బి ఎంత 15 కాబట్టి 15 ప్రింట్ అయింది. ఏ మైనస్ బి 5 - 10 -5. ఏ ఇంటూ బి 5 × 10 50. ఏ డివైడెడ్ బై బి అంటే 5 / 10. సో ఏ డివైడెడ్ బై బి. ఇప్పుడు ఏ డివైడెడ్ బై బి అంటే ఏంటి, ఏ డివైడెడ్ బై బి అంటే డివైడ్ అనేది క్వశ్చంట్ని ఇస్తుంది, మాడ్యులస్ అనేది రిమైండర్ని ఇస్తుంది. రిమైండర్ ఏదైతే మనం డివైడ్ చేశాక రిమైండర్ ఏదైతే ఉంటుందో అది ఇస్తుంది. సో 5 అను 10ని డివైడ్ చేశాక మన క్వశ్చంట్ ఏదైతే వస్తుందో అది ఇది ఇస్తుంది, రిమైండర్ ఏదైతే వస్తుందో అది ఇది ఇస్తుంది. ఓకేనా, సో ఇది బేసికల్లీ డివైడ్ అను మాడ్యులస్ దాని గురించి. ఓకే, సో ఇప్పుడు మనం ఆపరేటర్స్ గురించి బేసిక్గా మాట్లాడాము. ఇప్పుడు ఇలానే చాలా ఆపరేటర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు అని ఏదైతే ఉందో అది కూడా ఒక ఆపరేటరే. అంటే మనం 10ని బిలోకి పంపిస్తున్నాం యూజింగ్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపరేటర్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు లేకపోతే ఈక్వల్స్ టు ఆపరేటర్. ఓకే, సో ఇలా చాలా ఉన్నాయి, మనకు చిన్నగా అన్నీ తెలుస్తాయి. ఓకే, యాక్చువల్లీ నేను ఒకటే వీడియో పెద్దగా పెడదామా లేకపోతే చిన్నగా పెడదామా చెప్పుకుంటూ వచ్చి అని కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా, ఎందుకంటే మీకు ఎక్కుతుందో లేదో అర్థమవుతుందో లేదో అని. సో
ఈవెన్ దో ట్రై చేద్దాం. ఓకే, సో కొంచెం పెద్ద లెక్చర్స్ అయితేనే మీరు ఫ్లోలో వస్తారు చిన్నగా. ఓకే, సో ఇప్పుడు ఇలానే మల్టిపల్ ఆపరేటర్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒకటి లెస్ దాన్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్, ఇవి కూడా ఆపరేటర్స్ ఉన్నాయి. సో దీన్ని కూడా మనం ఎలా చేయొచ్చు అంటే సి అవుట్ ఏ లెస్ దాన్ బి. ఓకే, ఇలా చేశారనుకోండి, ఇవన్నిటిని కామెంట్ అవుట్ చేసి చూద్దాం ఒకసారి ఏమవుతుందో. రన్ చేసి మనకు ఒక ఎర్రర్ వచ్చింది, ఏంటి ఇది, ఏం అర్థం కావట్లేదు ఏంటని. సో నేను ఏం చేస్తాను అంటే ఈ రెండింటిని ఇలా బ్రాకెట్స్లో పంపించేస్తాం. బ్రాకెట్స్లో పంపించాక ఒకసారి రన్ చేద్దాం ఏమైందో. 1 అని వచ్చింది. 1 అంటే ఏంటి, ఇప్పుడు ఫస్ట్ దీని గురించి మాట్లాడదాం. సో నేను ఏం చెప్పా అంటే సి అవుట్ చేయి, ప్రింట్ చేయి. దీన్ని ఈ బ్రాకెట్లో ఏముంది, ఏ లెస్ దాన్ బి అని ఉంది. ఏలో 5 ఉంది, ఇట్ ఈస్ లెస్ దాన్ 10. ఇప్పుడు ఇది ట్రూ ఆ ఫాల్సా, ఇది ట్రూ కాబట్టి మనకు 1 అని వచ్చింది. ఒకవేళ నేను దీన్ని లెస్ దాన్ నుంచి తీసేసి గ్రేటర్ దాన్కి చేంజ్ చేసా అండ్ ఇప్పుడు రన్ చేసా, అయితే మనకు 0 వచ్చింది. ఎందుకంటే ఏలో 5 ఉంది, బిలో 10 ఉంది. మనం ఇక్కడ ఏం రాసామంటే 5 అనేది 10 కంటే గ్రేటర్ అని. సో ఇది ఫాల్స్ కాబట్టి మనకు 0 అని వచ్చింది. ఒకవేళ నేను ఇక్కడ పైన 10 అని ఇచ్చా, 10 అని ఇచ్చి రన్ చేసా, మనకు అయినా 0 వచ్చింది. ఈవెన్ దో సేమ్ ఉన్నా, ఎందుకంటే 10 అనేది 10కి తక్కువ కాదు, అలానే ఎక్కువ కాదు, కానీ తక్కువ కూడా కాదు కదా. 10 అనేది 10 కంటే తక్కువ ఎలా అయింది. సో మన దగ్గర ఇక్కడ ఈక్వల్ టు అని ఉంది. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఉంటాయి. సో మనం ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా ఇవ్వచ్చు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా అలా ఇవ్వచ్చు. ఓకే, సో ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. నేను ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, ఇది గ్రేటర్ అయితే కాదు, 10 అనేది 10 కంటే ఎక్కువ కాదు, కానీ ఈక్వల్ టు. సో ఈ రెండు ఇది ట్రూ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ 1 అనేది వచ్చింది. సో మనం ఇలా కూడా చెక్ అనేది చేస్తాము. ఓకే, లైక్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉందా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉందా అనేది. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఆపరేటర్. ఓకే, సో దీని తర్వాత మనం ఇలానే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు తర్వాత కావాలంటే ఇలా కూడా చెక్ చేద్దాం. ఓకే, సో మనకు 1 వచ్చింది, ఎందుకంటే 11 వచ్చింది, ఎందుకంటే మనం ఇక్కడ ఎండ్ ఎల్ ఇవ్వలేదు కాబట్టి 1 అని వచ్చింది. ఓకే, సో దీన్ని మనం కామెంట్ అవుట్ చేసేద్దాం. ఇప్పుడు మన దగ్గర ఇంకా కొన్ని ఉన్నాయి, లైక్ అండ్ అను ఆర్ అని. సో మన దగ్గర కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి. అండ్ అంటే ఇలా, ఆర్ అంటే ఇలా పైప్ సింబల్. ఓకే, సో ఇలా మనం ఒక అండ్ అంటే ఇది పైప్ యూస్ చేస్తాం. ఇది ఎందుకు యూస్ చేస్తామో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆ 2 స్టేట్మెంట్స్ని బట్టి మనకు ఒక అవుట్పుట్ రావాలి. సో స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఈ రెండింటిని కలిపి మనకు ఒక అవుట్పుట్ అనేది రావాలి. కలిపి అంటే ఆ రెండింటి డిసిజన్స్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడికైనా బయటికి వెళ్తున్నారు అనుకోండి. ఓకే, మీ 3 ఫ్రెండ్స్ ఉన్నారు, మీ రోల్ ఏం లేదు, మీ 2 ఫ్రెండ్స్ ఏది చెప్తే మీరు అదే వింటారు. ఓకే, సో ఒక ఫ్రెండ్ అనేది మనం పిస్తా హౌస్ వెళ్దాం అంటున్నాడు, ఇంకొక ఫ్రెండ్ కూడా మనం పిస్తా హౌసే వెళ్దాం అంటున్నాడు. సో 2 ట్రూ అవుతున్నాయి, అంటే ఎందుకంటే సేమ్ ఉన్నాయి కాబట్టి ట్రూ అవుతున్నాయి అనుకోండి. సో అలాంటి వాటికి మనం అండ్ అని పెట్టచ్చు. సో ఒకవేళ 2 స్టేట్మెంట్స్ మధ్యలో అండ్ పెడితే, ఒకవేళ లెఫ్ట్ స్టేట్మెంట్ అండ్ రైట్ స్టేట్మెంట్స్ 2 ట్రూ అవుతే అప్పుడు అది ట్రూ అన్నట్టు మీనింగ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని ఎలా రాయొచ్చు, నేను ఏం చేశాను అంటే సి అవుట్ చేశాను, సి అవుట్ బ్రాకెట్స్ ఓపెన్ చేశాను. బ్రాకెట్లో యాక్చువల్లీ ఇప్పుడు నేను కొంచెం ర్యాండమ్గా మీకు చెప్తున్నా కాబట్టి సింటాక్స్ కొంచెం డిఫికల్ట్గా అనిపించచ్చు, ఎందుకంటే ఇలా బ్రాకెట్ ఓపెన్ చేసి చాలా సింబల్స్ ఉన్నాయని. కానీ ఎప్పుడైతే మనం యాక్చువల్గా ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేస్తామో అప్పుడు సింటాక్స్ మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు జస్ట్ బేసిక్ మనం సింటాక్స్ నేర్చుకుంటున్నాం, ఎలా రాయాలి ఏంటి అనేది కొంచెం ఓపిక పట్టండి. ఓకే, సో సి అవుట్లో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఫస్ట్ నేను 5 చేసేసాను అనుకోండి, 5. ఇప్పుడు ఏ ఈజ్ లెస్ దాన్ బి అని రాసా. ఓకే, ఏ ఈజ్ లెస్ దాన్ బి అని రాసా, స్పేస్ ఇచ్చి ఇక్కడ అండ్ అని ఇచ్చాక మళ్ళీ ఇంకొక బ్రాకెట్ ఓపెన్ చేసి ఏ ఈజ్ లెస్ దాన్ 20 అని ఇచ్చేసా. ఇక్కడ ఎండల్. ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం ఏమైనా వస్తుందా అని. ఓకే, మళ్ళీ ఏదో ఎర్రర్ వచ్చింది. సో నేను ఈ మొత్తాన్ని ఇంకొక బ్రాకెట్లో క్లోజ్ చేస్తున్నా, ఎందుకంటే
ఇది మొత్తం ఒక బ్రాకెట్నే తీసుకుంటుంది, ఏదైనా ఒకటే స్టేట్మెంట్ని తీసుకుంటుంది సి అవుట్ అనేది. కానీ నేను ఇక్కడ ఇది రాసా, మళ్ళీ స్పేస్ ఇచ్చి ఇది రాసా, మళ్ళీ ఇది రాసా, కాబట్టి అది కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, క్లియర్గా రాసా. సో ఈ బ్రాకెట్స్లో చూద్దాం. ఇదేంటిది, ఏ ఈజ్ లెస్ దాన్ బి అంటే 5 ఈజ్ లెస్ దాన్ 10. ఇది ట్రూ ఇచ్చింది మనకు. ఓకే, ఇది ట్రూ ఇచ్చేసింది. 5 ఈజ్ లెస్ దాన్ 20, ఇది కూడా ట్రూ ఇచ్చేసింది. సో ట్రూ అండ్ ట్రూకి మనం యాండ్ చేసినప్పుడు మనకు ఆన్సర్ ట్రూయే వస్తుంది. సో దీని మీనింగ్ ఏంటంటే ఒకవేళ ఇటు అటు ట్రూ ఉంటేనే యాండ్ అనేది మనకు ట్రూ ఇస్తుంది. ఒకవేళ నేను ఇక్కడ పైప్ సింబల్ పెట్టా అండ్ ఇక్కడ ఒకటి ఫాల్స్ చేసేసాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 ఈజ్ గ్రేటర్ దాన్ 20 అని పెట్టి రన్ చేశా, మనకు అయినా ట్రూ వస్తుంది. ఎందుకంటే పైప్కి ఏం కావాలంటే 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి, లేకపోతే మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, అందులో ఏదైనా ఒకటి ట్రూ అయిపోతే చాలు, నేను ట్రూ అని ఇచ్చేస్తా ఆన్సర్ అని అంటుంది. ఓకే, ఇటు అటు ఏం చూడదు, ఒక్క స్టేట్మెంట్ ట్రూ అయితే నాకు ట్రూ. కానీ యాండ్ ఏం చేస్తుంది, నాకు అన్ని స్టేట్మెంట్స్ దేని స్టేట్మెంట్స్ మధ్యలో మీరు యాండ్ అని ఇచ్చారో అవన్నీ స్టేట్మెంట్స్ ట్రూ అవ్వాలని అంటుంది. సో ఇది బేసిక్ థియరీ వైజ్గా నేర్చుకోండి మీరు. ఓకే, మనం యాండ్ ఎప్పుడు యూస్ చేస్తాం, ఆర్ ఎప్పుడు యూస్ చేస్తాము, ఆ పైప్ సింబల్ యాండ్ ఎప్పుడు యూస్ చేస్తాము, ప్రోగ్రామింగ్లో మనం యాక్చువల్గా వెళ్ళి చూద్దాం నెక్స్ట్ వీడియోలో. కానీ ఈ వీడియోలో మనం ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దాం. ఓకే, అండ్ నేను మీకు చిన్న ప్రోగ్రామ్స్ అనేది హోంవర్క్ లాగా కూడా ఇస్తాను. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా యాండ్ను పైప్ ఎందుకు యూస్ చేస్తారో. సో మీరు ట్రై చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం అవుట్పుట్ ఎలా ఇవ్వాలో, వేరియబుల్స్, డేటా టైప్స్ గురించి చూసాము. ఇప్పుడు ఇన్పుట్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఎందుకంటే ఇన్పుట్ కూడా తీసుకోవాలి కదా, మనం ఎన్నిసార్లు మనమే నంబర్ చెప్తాం. సో నేను ఏం చేస్తాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ రాద్దాం. ఏమని, సమ్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్ అని. దీన్ని కామెంట్ అవుట్ చేసేసాను నేను. ఇప్పుడు సమ్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి, ఒకవేళ మీరు ఆ nని 10 అనుకున్నారనుకోండి, 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10, అది సమ్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్. ఒకవేళ nని మీరు 20 అనుకున్నారనుకోండి, 1 నుంచి 20 వరకు అన్ని నంబర్స్ ప్లస్ అవ్వుకుంటూ రావాలి. ఓకే, సో అది ప్రోగ్రామ్ మనం రాయాలి ఇప్పుడు. సో దీనికి మన దగ్గర ఒక ఫార్ములా ఉంది. ఏమని, n × n + 1/2. ఇది మనం చిన్నప్పుడు చదువుకున్న ఫార్ములా, n × n + 1/2. ఒకవేళ సమ్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్ రావాలి అంటే, ఓకే, ఇది మ్యాథ్ అన్నట్టు, ఇది బేసిక్ మ్యాథ్స్ అన్నట్టు. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, ఇంట్ మెయిన్ ఉంది కదా, నేను ఏం చేస్తా, n అని తీసుకుంటా. సో ఇంట్ n = 10. ఓకే, నేను nని 10 లాగా యూస్ చేస్తున్నా. ఇప్పుడు చేసి ఇంట్ సమ్ = n × n + 1/2 Cout సమ్ రాసా. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, nలో నేను 10ని స్టోర్ చేసా. ఓకే, 10 × 10 + 1/2 చేస్తున్నా, అండ్ ఏదైతే ఆన్సర్ వస్తుందో అది సమ్లో స్టోర్ చేస్తున్నా. నా సమ్ని నేను ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నా. నేను ఇప్పుడు ఇక్కడ రన్ చేసా 55. సో సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నంబర్స్ 55 వచ్చిందా అంటే మన ఆన్సర్ కరెక్ట్. ఒకవేళ నేను ఇక్కడ 22 చేసేసా. ఓకే, 22. సో సమ్ ఆఫ్ ఫస్ట్ 22 న్యాచురల్ నంబర్స్ అంటే 253. సో మనం ఇక్కడ ఒకసారి 22 చేసి చూద్దాం. 22, 253 వచ్చిందా, 253. సో ఇలా మనం ఒక ప్రోగ్రామ్ని రాస్తాము. ఓకే, ఇలా ఏమైనా క్యాలిక్యులేషన్స్ చేయాలంటే ఇలా క్యాలిక్యులేషన్ చేస్తాం, ఇందులో పంపించి దీన్ని మనం సమ్ చేసాం. ఓకే, మనం బేసిక్ చిన్న ప్రోగ్రామ్స్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఏం భయపడకండి. ఓకే, ఇప్పుడు సమ్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ఇన్పుట్ తీసుకుందాం. ఎందుకంటే ఎన్నిసార్లు అని మనమే n = 22 అని అలా ఇస్తాం, మన యూజర్ నుంచి కూడా ఇన్పుట్ తీసుకునేటట్టు ఉండాలి. సో నేను ఏం చేస్తాను అంటే, దానికి Cout అని ఎలా అయితే ఉందో అలానే Cin అని కూడా ఒకటి ఉంది. సో నేను ఇక్కడ Cin, ఇప్పుడు మనం Coutకి ఇలా యూస్ చేసాం కదా, Cinకి రివర్స్లో యూస్ చేస్తాం n, అండ్ ఇక్కడ నేను ఇలా తీసేసా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఇంటీజర్ n అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసా, ఆ వేరియబుల్లో ఇన్పుట్ కోసం ఆగుతున్నా. సో లైన్ నెంబర్ 10కి వచ్చాక ఇది ఆగుతుంది మన కోసం, మనం ఎప్పుడు ఇన్పుట్ ఇస్తామని. ఏదైతే ఇన్పుట్ ఇస్తామో ఆ ఇన్పుట్ని nలో స్టోర్ చేస్తుంది. స్టోర్ చేశాక రిమైనింగ్ అంతా సేమ్. సో నేను ఇక్కడ దీన్ని రన్ చేశా. ఓకే, రన్ చేశాక మనకి ఇక్కడ ఏం అవుట్పుట్ రావట్లేదు, ఎందుకంటే మనం ఏం ఇన్పుట్ ఇవ్వట్లేదు.
ఓకే, అండ్ ఇన్పుట్ ఇవ్వలేదు. సో టైమ్ అవుట్ అనేది అయిపోయింది. సో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఇన్పుట్లో 10 అనే ఇచ్చాను అనుకోండి. 10 అని ఇచ్చి ఇప్పుడు రన్ చేస్తే ఇది ఏమైందంటే ఈ 10 అనేది ఎన్లోకి వెళ్ళిపోయింది. ఎన్లో వెళ్ళాక నార్మల్గా ఈ ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈజ్ రన్ అయింది. ఓకేనా. సో ఇలా ఇన్పుట్ తీసుకుంటాము, ఇలా అవుట్పుట్ ఇస్తాము. సో మనం ఇంకొక ప్రోగ్రామ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇందాక ఏదైతే మై నేమ్ ఇస్ ముబషిర్ మై ఏజ్ ఇస్ అలా అనుకున్నాం కదా, సో అదే ప్రోగ్రామ్ మనం మళ్ళీ ఇన్పుట్ వేలో రాద్దాం. సో ఫస్ట్ మనకేం కావాలి, నా నేమ్ కావాలి. సో స్ట్రింగ్ నేమ్ ఈక్వల్స్ టు ఓకే ముబషిర్ కదా. సో మనం ఇక్కడ ఇన్పుట్ తీసుకోవాలి కదా, మర్చిపోయా. సో ఈ స్ట్రింగ్ నేమ్ అని తీసుకున్నా, ఇంట్ ఏజ్ అని తీసుకున్నా. ఓకే, ఇప్పుడు నాకేం కావాలి, నేను స్ట్రింగ్ అను ఇంటీజర్ని సో ఇప్పుడు నేను నేమ్ అను ఏజ్ని ఇన్పుట్ లాగా తీసుకోవాలి. సో నేను ఏం చేస్తాను అంటే సిఇన్ ఇలా నేమ్ కిందకు వచ్చి సిఇన్ ఏజ్, ఈ రెండింటిని ఇన్పుట్ తీసుకుంటున్నా. ఇన్పుట్ తీసుకున్నానా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తా, సిఅవుట్ చేస్తా. సిఅవుట్ మై నేమ్ ఇస్ నేమ్ అండ్ మై ఏజ్ ఇస్ ఏజ్. ఓకేనా, ఇదే మనం ఇందాక ప్రింట్ కూడా చేసాము. ఓకే, ఇందాక యూస్ చేసాం ఇదే. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ stdinలో వచ్చేసి ఫస్ట్ నేను ముబషిర్ అని ఇస్తాను. ముబషిర్ అని ఫస్ట్ ఎందుకు ఇస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ మనం నేమ్ని ఇన్పుట్ తీసుకుంటున్నాం. తర్వాత ఇక్కడ స్పేస్ ఇచ్చి 22 చేస్తాం. రన్ చేసాను అనుకోండి, మై నేమ్ ఇస్ ముబషిర్ మై ఏజ్ ఇస్ 22 అని వచ్చింది. కావాలంటే మీరు ఇక్కడ స్పేస్ కాకుండా ఎంటర్ కొట్టి 22 ఇచ్చారనుకోండి, మళ్ళీ అదే వచ్చింది. కానీ ఒకవేళ మీరు 22 స్పేస్ ముబషిర్ అని ఇస్తే ఏమైందో చూద్దాం. మై నేమ్ ఇస్ 22 అండ్ మై ఏజ్ ఇస్ 0. ఇదేంటి? సో ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈ 22ని నేను ఇందాక చెప్పా కదా, నంబర్ని ఇది యాజ్ అ సెంటెన్స్ లాగా ట్రీట్ చేస్తుందని. సో ఓకే, నాకైతే ప్రాబ్లం లేదు, నంబర్ని తీసుకుంటా, స్ట్రింగ్ లాగా చూపిస్తా అని చెప్పి ఈ 22ని స్ట్రింగ్లో సేవ్ చేసుకొని యాజ్ అ సెంటెన్స్ లాగా, ఇది ఇప్పుడు ఇది నంబర్ కాదు, యాజ్ అ సెంటెన్స్ లాగా చూపిస్తుంది. కానీ ముబషిర్ని మాత్రం యాజ్ అ స్ట్రింగ్ని నంబర్లోకి ఎలా చూపిస్తుంది? అది కష్టం కదా. ముబషిర్ని నంబర్ లాగా చూపిలేదు కదా, అందుకే ఇది 0 అని వచ్చేసింది. దాని దగ్గర ఇంకా ఏం లేదు కాబట్టి. ఓకే, సో దీన్ని మనం టైప్ కాస్టింగ్ అంటాము. ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్కి చేంజ్ చేయడంని దాన్ని టైప్ కాస్టింగ్ అని అంటాం. ఇప్పుడు ఆ టైప్ కాస్టింగ్ ఈ వీడియోలో వద్దు, మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఎందుకంటే ఒకటే వీడియోలో ఇవన్నీ మాట్లాడితే మనకి కొంచెం ఎక్కువ బర్డెన్ లాగా అయిపోతుంది. సో ఈ వీడియోలో మనం వేరియబుల్స్, డేటా టైప్స్ అండ్ ఇవి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అనేది రాసాం కదా. ఇప్పుడు నేను ఎక్సెల్ షీట్లో కొన్ని ప్రోగ్రామ్స్ రాస్తా. ఆ ప్రోగ్రామ్స్ని కూర్చోండి, ఒక్కొక్క ప్రోగ్రామ్ మీద ½ అన్ అవర్ కూర్చోండి. ఒకవేళ మీకు రాకపోతే ఏం చేయండి అంటే ఒక ప్రోగ్రామ్ని ఫస్ట్ మీరు సూడో కోడ్ రాయండి. లైక్ ఓకే, సమ్ ఆఫ్ లేకపోతే 1 నుంచి 10 వరకు ప్రింట్ చేయాలి, లేకపోతే ర్యాండమ్గా ఏదో ఒకటి ప్రింట్ చేయాలి. సో ప్రింట్ చేయాలంటే మనం ఎలా చేస్తాం? సో ఫస్ట్ ఇది చేస్తాం, తర్వాత ఇది చేస్తాం అన్న సూడో కోడ్ రాయండి. తర్వాత దానికి ఫ్లో చార్ట్ రాయండి. ఫ్లో చార్ట్ గీసాక, డ్రా చేశాక ఆ ఫ్లో చార్ట్ని బట్టి ఇక్కడ మనం కోడ్ అనేది చేస్తాము. ఓకే, చాలా కష్టంగా ఉంది, డిఎస్ఏ మనకు రాదు అది ఇది అనుకోకండి. స్టార్టింగ్ క్లాసెస్ కాబట్టి కొంచెం కష్టంగా, ఎందుకంటే మనం అన్ని కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి మనకు కష్టం అనిపించచ్చు. కాకపోతే డిఎస్ఏ ఏంటనేది ఒక్కసారి మనకు కష్టం అనిపిస్తుంది ఒక లెవెల్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఉన్నాం, ఈ లెవెల్ వరకు మనకు కష్టం అనిపిస్తుంది. ఇక్కడ మీరు వచ్చాక ఇక్కడ కూడా కష్టం అనిపిస్తుంది. ఒక్కసారి ఈ బ్యారియర్ని కొంచెం క్రాస్ చేయగానే ఈజీ వెళ్ళిపోతారు ఇంకా మీరు పైకి. అంటే మీరు వెళ్ళిపోరు, కాకపోతే మీ లెవెల్ పైకి వెళ్ళిపోతుందని. ఓకే, సో డిఎస్ఏ నేర్చుకుంటే మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను చాలా ఫోర్స్ ఎందుకు చేస్తున్నా అంటే నేను ఇప్పుడు ఇండస్ట్రీలో చూస్తున్న సిచ్యువేషన్ ఎలా ఉందో, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఎంత ఇంపార్టెంట్ అనేది. ఓకే, సో ఈ వీడియోలో అంతా ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి చెప్పండి వీడియో ఎలా అనిపించింది. ఒకవేళ మీకు అర్థం చేసుకోవడానికి ఏమైనా ప్రాబ్లం అవుతుంటే నెక్స్ట్ వీడియో నుంచి ఇంకా కొంచెం మంచి ఫ్లోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి, హోంవర్క్ ప్రాబ్లమ్స్ చేయండి. డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఉన్నాయి, అవి కూడా మీకు యూజ్ వస్తాయి అనుకుంటున్నా. అండ్ ప్రీవియస్ వీడియో ఒకసారి సుడో కోడ్ అను ఫ్లో చార్ట్ గురించి కూడా చూడండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.